హలో ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము అపోస్తలులు అనే పేరుకి అర్థమేమిటి? అది ఏ భాష నుంచి వచ్చింది? అపోస్తల కార్యం రాసిన గ్రంథకర్త ఎవరో మనం తెలుసుకుందాము. అపోస్తలులు అనే పదము గ్రీకు భాష నుండి వచ్చింది. అపోస్తలులు అనే పదానికి అర్థము పంపబడిన వారు అని అర్థము. అపోస్తల కార్యము రాసింది వైద్యుడైన లూకా గారు. ఆయన లూకా సువార్త కూడా రాసింది. ఆ విధంగానే అపోస్తలులు ఎవరో మనం ఈ దినమున చూద్దాము. పేతురు అనబడిన సీమోను, ఆంద్రెయ, యాకోబు, యూదా ఇస్కరియోతు, కనానీయుడైన సీమోను, తోమా, సుంకరి అయిన మత్తాయి, బర్తలోమయి, ఫిలిప్పు, యోహాను, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దాయి, ఇస్కరియోతు యూదా మరణించిన తర్వాత మిగతా 11 మంది కలిసి ఒకరిని ఎంచుకున్నారు. ఆయన పేరే మత్తయ్య. ఆ విధంగానే అపోస్తలులు పౌలు గారు కూడా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ యూ. బాయ్.